నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి చర్చా కార్యక్రమంలో ఇటీవల జరిగిన జనరల్ ఎలక్షన్లో జాతీయ స్థాయిలో బీసీ కులగణన మీద డిమాండ్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కులగణనకు అనుకూలంగా, భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. అందులో భాగంగా బీహార్లోని నితీష్ కుమార్ గవర్నమెంటు సర్వే నిర్వహించి బీసీల జనాభా 65%గా నిర్ధారించి అందుకు అనుగుణంగా 65% బీసీలకు ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో రెండో రాష్ట్రంగా కులగణన నిర్వహించి బీసీలకు న్యాయం చేస్తానన్న ఇంటెన్షన్ అప్పుడు వెలుబుచ్చడం జరిగింది. ఆ నేపథ్యంలో 2024 జనవరి ఫిబ్రవరిలో శిక్షణ ఇచ్చి ఎనిమినేటర్లందరికీ కూడా నిర్వహించిన సర్వేను బయటపెట్టలేదు. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ నివేదికను బయటపెట్టకపోగా ఆ నివేదిక బహుజన్ సమాజ్ పార్టీకి చిక్కింది. బహుజన్ సమాజ్ పార్టీ నేత, బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. ఆ నివేదికకు సంబంధించిన కులగణనకు సంబంధించిన వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ పూర్ణచంద్రరావు గారికి. ప్రైమ్9 వ్యూవర్స్కి నమస్కారం. ఈ చర్చా వేదికకి పిలిచినందుకు ప్రైమ్9 వారికి, మన సూర్యారావు గారికి ధన్యవాదాలు. ఇది చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈ రోజున జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 కులాలు మినహాయించి మిగిలిన కులాల యొక్క రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి క్యాస్ట్ సర్వే రిపోర్ట్ ఇది. ఇప్పటికే తెలంగాణలో కులగణన చేశారు. కులగణన ఆధారంగా మరి 56% ఉన్న బీసీలకి 42% రిజర్వేషన్లు ఏవైతే ప్రతిపాదించి చట్టం చేసి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకుంది. మరి పక్కనే ఉన్న తెలుగు బీసీలు, తెలంగాణ బీసీలకి మరి ఎంతో కొంత మేలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంటే, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకి దారి తెన్ను లేకుండా చూడాల్సి వస్తుంది. అక్కడ బీసీలు ఈ రోజున ఈ క్యాస్ట్ సర్వే రిపోర్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఫిబ్రవరి 23, 2024 నాడు ఈ రిపోర్ట్ని అధికారులు జగన్మోహన్ రెడ్డి ముందుంచారు. ఇందులో చాలా విస్తుగొలిపేటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు ఇంకా ప్రజాబాహుళ్యానికి సరిగ్గా తెలియదు. ఈ రిపోర్టు బీఎస్పీ పార్టీకి చిక్కటం, దీనిలోని వివరాలు మరి ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రోజున మేము ముందుకు వచ్చాం. ఈ రోజున ప్రభుత్వాలు ఎన్నో ప్రయాసలకు వచ్చి ఖర్చు పెట్టి మరి ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే సచివాలయ సిబ్బంది చేత కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామాన సర్వేలు చేసి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకున్న ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయనేటువంటి సర్వేని బయట పెట్టకపోవడం అనేది అది బాధ్యతారాహిత్యం. అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బాధ్యతారాహిత్యం అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ రిపోర్టుని ఏ విధంగా కూడా బయట పెట్టకపోవటం, మరి మేము గత కొన్ని నెలలుగా కులగణన చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఆందోళన చేపట్టినప్పటికి కూడా ఖాతరు చేయకుండా, ఏమీ జరగనట్టు, రాష్ట్రంలో అంతా ఏదో పరిస్థితులు బాగున్నట్టు, అభివృద్ధి సంక్షేమాన్ని చేసేసి రాష్ట్రాన్ని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాం అన్నట్టుగా బిల్డప్లు ఇస్తూ చేస్తున్నారు. కానీ మౌలికమైన విషయాల మీద, రాజకీయ అధికారాన్ని బీసీలకు పంచే విషయం మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవట్లే. ఆ మధ్య ఒకసారి చూసాం, స్థానిక సంస్థల్లో మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వటంలో బీసీలకి 34% ఇస్తామని చెప్పి క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి దాదాపుగా 2 నెలలు అవుతుంది. ఇంతవరకు దాని మీద గతి లేదు. సో ఇలా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా అటు వైసీపీ ప్రభుత్వం, ఇటు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఈ రకంగా పాలన చేస్తున్నాడు. ఇది ప్రజలందరూ గమనించాలా. ఈ సర్వే రిపోర్ట్, ఈ విషయాలు కనుక మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా నివ్వెరపోతారు. ఈ రోజున ఈ సర్వే ప్రకారం తేలిన విషయం ఏంటంటే, బీసీలు 2,23,00,000 మంది ఉన్నారని, 51% 51.69 ఉన్నారని, ఓసీలు దాదాపుగా 101 లక్షలు ఉన్నారని చెప్పి, అంటే ఏంటి 101 lakhs 23.54% అని, ఎస్సీలు 81 లక్షలు, ఎస్టీలు 25 లక్షలు, ఈ రకమైన ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం గనక
ఓసీల విషయానికి వస్తే కాపులు ఒంటరి, బలిజ, తెలగ, ఇతర కులాలు కాపులన్నీ కలిపి ఓసీ కాపులు 41 లక్షల మంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది. 41 lakhs. వాళ్ళలో సగం మాత్రం రెడ్లు ఉన్నారు, అంటే 20 లక్షలు మాత్రమే. ఈ కాపుల్లో 3వ వంతు ఉన్నవాళ్ళు కమ్మలు 14 లక్షలు మాత్రమే. అలాగే వైశ్యులు కమ్మల్లో సగానికి సగం ఉన్నారు, 7 లక్షలు. బ్రాహ్మిన్స్ వైశ్యుల్లో దాదాపుగా సగం మంది ఉన్నారు, 3.5 లక్షలు. సో ఇలా ఓసీల పాపులేషన్ అలా ఉంటే బీసీల పాపులేషన్ ఎలా ఉందో మనం చూద్దాం. 14 లక్షల కమ్మలు ఉంటే వాల్మీకి బోయా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు 13 లక్షల మంది ఉన్నారు. రజకులు 12 లక్షలు ఉన్నారు, అంటే కమ్మల కన్నా 2 lakhs తక్కువ. వడ్డెర్లు దాదాపుగా 9 లక్షల పైన ఉన్నారు. అగ్నికుల క్షత్రియ, వాడ బలిజ ఈ రెండు కలుపుకుంటే దాదాపుగా 8-9 లక్షల మంది ఉన్నారు. నాయీ బ్రాహ్మణులు 4 లక్షల పైగా ఉన్నారు. కాళింగులు 2 లక్షలు. అలానే గౌడ్లు 9 లక్షలు, పద్మశాలీలు 8 లక్షలు, శెట్టి బలిజ 6 లక్షలు, విశ్వబ్రాహ్మణ్ 5.85 lakhs, కురుబాలు 5 lakhs, దూదేకుల, కుమ్మర, అలానే షేక్లు అత్యధికంగా 24 లక్షల మంది ఉన్నారు. అంటే రెడ్ల కన్నా ఎక్కువ మంది ఉంది బీసీ షేకులు 24 లక్షల మంది. అది ఇంతవరకు ఎక్కడా కూడా ప్రచారం కాని విషయం, ఇది తెలియని విషయం. యాదవులు 26 లక్షలు ఉన్నారు, రెడ్లు 21 లక్షలు ఉంటే యాదవులు 26 లక్షలు ఉన్నారు. తూర్పు కాపులు 16 లక్షలు, అంటే కమ్మల కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఇట్లా రకరకాలైనటువంటి కులాలు ఎట్లున్నారో మనకి తెలుస్తూ ఉంది. సో ఇక్కడ కులాల సంఖ్య, జనాభా సంఖ్య మనకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఓసీలు 1,01,00,000 ఉంటే, బీసీలు 223 లక్షలు ఉంటే, ఎస్సీలు 81 lakhs ఉంటే, ఎస్టీలు 25 లక్షలు ఉంటే, రెడ్డి కమ్మ కులాలకు చెందిన వాళ్ళు 20 లక్షలు 14 లక్షలు ఉన్నారు. అయితే వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో చూడాలి మీరు. ఈ రోజున బీసీ ఎమ్మెల్యేలు కేవలం 498 మంది ఉన్నారు. అంటే 2,23,00,000 ప్రజలు ఉన్నటువంటి బీసీలు, జనాభా ఉన్నటువంటి బీసీలు కేవలం ఎమ్మెల్యేలు 498 అయితే, బీసీల్లో 10% కూడా లేని రెడ్లు 658 మంది ఎమ్మెల్యేలు. 10% కూడా బీసీలు లేరు, వీళ్ళు 658 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు 498 అంటే వీళ్ళు 658 ఉన్నారు. కమ్మలు 10% కన్నా తక్కువ ఉన్నారు, వీళ్ళు 12-15% ఉంటారు వీళ్ళు బీసీల కన్నా. బీసీలలో 15% కన్నా ఎక్కువ ఉండరు, 14 196. సో మొత్తం కలిపి 549 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే బీసీలు 2 కోట్ల పైగా ఉన్న 20 లక్షలు కానీ 14 లక్షలు కానీ లేని రెడ్డి కమ్మ కులాల వాళ్ళు 1,207 మంది ఎమ్మెల్యేలు. సరే, ఎస్టీ జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉన్నారు, అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి. ఓసీల్లో అన్ని రకాల ఓసీలు కలిపి 1892 మంది ఉంటే, అందులో కమ్మారెడ్లు కేవలం 1,207 మంది ఉన్నారు. అంటే కేవలం మిగిలిన వాళ్ళంతా అటు బ్రాహ్మిన్స్ కానీ లేకపోతే వైశ్యాస్ కానీ వాళ్ళ యొక్క జనాభా కన్నా తక్కువ ఎమ్మెల్యేలే ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ రెడ్డి ఉంటే కాపు కులం ఈ 2 కులాల కన్నా 20+14 కలిపితే 34 లక్షలు రెడ్డి కమ్మ కలిపితాయి. కానీ 41 లక్షలు ఉన్న కాపులకి కేవలం 314 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వైశ్యులు 7 లక్షలు ఉన్నారు, దాదాపుగా కమ్మల్లో సగం ఉంటారు, కేవలం 51 మందే ఎమ్మెల్యేలు అయ్యారు. బ్రాహ్మలు 3 లక్షలు ఉన్నారు, 4వ వంతు ఉంటారు కమ్మల్లో, కేవలం 80 మందే ఎమ్మెల్యేలు. అది ఈ బ్రాహ్మిన్స్ కూడా ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చినాక జరిగిన 10 ఎన్నికల్లో 20 మంది తప్పిస్తే మిగిలిన 60 మంది ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పరచక ముందు వచ్చిన వాళ్ళు. అంటే స్వాతంత్ర్యం సమయంలో ప్రతి అసెంబ్లీలో 13, 10, 12 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. అంటే ఎన్టీ రామారావు వచ్చినాక జరిగిన ఎన్నికలు, ఎన్టీ రామారావు ఎన్నికతో కలిపితే 10 ఎలక్షన్లు, ఎన్టీ రామారావు రాకముందు జరిగిన ఎలక్షన్లు 6 ఎలక్షన్లో 60 మంది బ్రాహ్మణ్ ఎమ్మెల్యేస్ ఉంటే, మిగిలిన 10 ఎలక్షన్లో దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలే అయ్యారు బ్రాహ్మిన్స్. అంటే వాళ్ళ క్రమంగా తగ్గుముఖం పట్టింది. క్షత్రియులు మరి 2 లక్షలు ఉన్నప్పటికీ 153 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఆధిపత్యాన్ని నిలుపుకోగలుగుతున్నారు. వాళ్ళ సంఖ్య కన్నా, జనాభా కన్నా ఎమ్మెల్యేలుగా ఎక్కువ మందే ఉన్నారు.
అయితే ఇక్కడ అందరికన్నా డామినేట్ చేస్తుంది రెడ్డి కమ్మ ఎమ్మెల్యేలే. ఇక్కడ మనం కనుక చూసుకుంటే షేక్ కమ్యూనిటీ 24 లక్షలు ఉంటే ముస్లింలు యాజ్ ఎ హోల్ ఎమ్మెల్యేలు ఉంది 54. దాదాపుగా షేక్లు 54లో 90% షేక్లే ఉంటారు. బ్యాలెన్స్ సయ్యద్దులు కానీ ఇతర ముస్లిం కులాలు ఉంటారు. అంటే వీళ్ళది ఒక 50 వేసుకుంటే వాళ్ళతో కంపేర్ చేస్తే 24 లక్షల పాపులేషన్ ఉన్న షేక్లు రెడ్ల కన్నా కమ్మ కన్నా ఎక్కువ, కానీ ఎమ్మెల్యేలు చాలా అత్యధికంగా ఉన్నారు. అలాగే మీరు యాదవులు ఒక కమ్యూనిటీ చూసుకున్నట్టయితే యాదవులు 26 లక్షలు ఉంటే కేవలం 46 మందే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు 46 మందే. తూర్పు కాపులు మరి కమ్మల కన్నా ఎక్కువ, కమ్మలు 549 ఎమ్మెల్యేలు అయితే తూర్పు కాపులు కేవలం 80 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. కొప్పుల వెలమ లేకపోతే ఉప్పర నుంచి 2,91,000 ఉంటే ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాల. అలానే ముదిరాజులు 1,00,000 చిల్లర ఉంటే ఇంతవరకు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాల. నెక్స్ట్ గౌడలు వచ్చి చూస్తే దాదాపుగా 10 లక్షల మంది ఉన్న గౌడ్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 50 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. పద్మశాలీలు కూడా చాలా తక్కువ మంది అయ్యారు, 21 మంది. దూదే కుల కుమ్మరి కులం నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాల. విశ్వబ్రాహ్మణ కులం నుంచి కేవలం ఒక్కరే అయ్యారు 5 లక్షల జనాభా ఉన్నప్పటికీ. అదే రెడ్డి కమ్మ కులాలు ఏ 3 కులాలు బీసీ తీసుకున్నా కమ్మ కులాలంత జనాభా ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ 3 బీసీ కులాల ఎమ్మెల్యేలు 10-15 తప్పితే ఎక్కువ ఉండరు. అదే సేమ్ పాపులేషన్ ఉన్నటువంటి కమ్మలు 3 బీసీ కులాలంత పాపులేషన్ ఉన్న కమ్మలేమో 549 ఉంటే 3-4 బీసీ కులాల పాపులేషన్ ఉన్నంత పాపులేషన్ 20 లక్షల చొప్పున రెడ్లు ఉంటే ఇంతమంది ఎమ్మెల్యేలు అయితే మరి బీసీలకు మాత్రం 0 ఎమ్మెల్యేలతో ఇంకా రాజకీయాలకు దూరంగా శాసనసభకు దూరంగా ఉన్నారు. వడ్డెర్లు దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారు, ఇంతవరకు ఒక్కరు ఎమ్మెల్యే కాల. నాయీ బ్రాహ్మణ సమాజం నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాల. వాడబలిజ ఎవరు కాల. ఇట్లా మీరు డిఫరెంట్ క్యాస్ట్ కనుక బీసీ క్యాస్ట్ తీసుకున్నట్టయితే నేను ఇక్కడ లిస్ట్ చేసిన క్యాస్ట్ కేవలం 25 కులాలే బీసీ కులాలు, ఇంక్లూడింగ్ బీసీఈ. 25 కులాలకు సంబంధించి ఎన్నో కులాలు 0 ఎమ్మెల్యేస్. అంటే ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేలు కాల. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే కాకపోతే వాళ్ళకి ఆ కులాలకి ఇంకా స్వాతంత్రం రానట్టే లెక్క. అంటే ఈ డామినేటింగ్ కమ్యూనిటీస్ రెడ్డి కమ్మ కులాల యొక్క ఆధిపత్య ధోరణుల వలన వీళ్ళే ఈ డేటాని బయటికి రానియకుండా, ప్రజలకు తెలియనియకుండా క్యాస్ట్ సర్వేస్ని సప్రెస్ చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయంలో ఏదైతే మనకి 52% ఉన్నారని చెప్పి బీసీల పాపులేషన్ 51.69% ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు కేవలం 17% ఉన్నారు. అదే 23% జనాభా ఉన్న ఓసీలు 65% ఉన్నారు. అదే కేవలం 10% కూడా లేని కమ్మ రెడ్ల కులానికి సంబంధించి దాదాపుగా 40% మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ విషయం ప్రజలందరూ గమనించాలి. బీసీల యొక్క రాజకీయ అవకాశాలని మొత్తం కొల్లగొట్టేది కమ్మారెడ్డి కులాలకు చెందిన నాయకులే. దానికి సంబంధించిన 2 పార్టీలు అటు వైసీపీ, టీడీపీ, బీజేపీ కూడా ఈ విషయంలో న్యాయం చేసే పరిస్థితే కనపడట్లేదు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున 52% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి విద్య, అలానే ఉద్యోగం, అట్లానే స్థానిక సంస్థల్లో ఈ కులగణన సర్వే రిపోర్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం ఏదైతే 51.69% జనాభా ఉందో ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా వచ్చే ఏప్రిల్ 11 నాడు జ్యోతిబా పూలే జయంతి నాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. సార్ ఇప్పటివరకు బాగా చెప్పినారు, ఎక్స్ప్లెయిన్ చేసినారు లెక్కలన్నీ కూడా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బయటపెట్టిన లెక్కలన్నీ కూడా బహుజన సమాజ్ పార్టీ తరపున మీరు అన్ని లెక్కలన్నీ చేసినారు కదా. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తారని ఈ లెక్కల ద్వారా మీకు ఏమైనా నమ్మకం ఉందా? దీని విషయంలో బహుజన సమాజ్ పార్టీ ఏ విధమైనటువంటి ప్రణాళికలతో బీసీలకు న్యాయం చేసే విధంగా, బహుజనులకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తుందని మీరు భావిస్తున్నారు సార్? ఇప్పుడు
చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి మీరు అన్నట్టుగానే. ఇప్పుడు చూస్తే గత 30 సంవత్సరాల క్రితం తమిళనాడులో జయలలిత ప్రభుత్వం 69% రిజర్వేషన్ సాధించింది. ఎలా సాధ్యమైంది? ఆ రోజున ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేవలం 232 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఢిల్లీలో మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఈ రోజున మోడీ కూడా ఆయన పార్టీకి చెందినటువంటి ఎంపీలు కేవలం 240 మంది ఉన్నారు. అయితే జయలలిత ఏఐడిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు 12 మంది ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు టీడీపీకి సంబంధించిన ఎంపీలు 16 మంది ఉన్నారు. జనసేన 2 ఉన్నారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు 5 ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 4 ఉన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? రిజర్వేషన్లు ఎలా సాధ్యమవుతుంది? కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో, అట్లానే భారతదేశంలో. మరి సాధ్యం అయ్యటానికి ఇదే మంచి తరుణం. చంద్రబాబు నాయుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పక్క రాష్ట్రానికి చెందినటువంటి చీఫ్ మినిస్టర్ జయలలిత గారు 1994లో 69% రిజర్వేషన్ సాధించారు. ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్ ఉందో 50%కి మించి రిజర్వేషన్లు ఉండకూడదు అన్నప్పుడు, అది అడ్డం వచ్చినప్పుడు ఆమె హుటాహుట్టిన ఢిల్లీకి వెళ్ళటం, అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారితో చర్చించటం. మరి ఆ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం. ఆ కాలంలో కేవలం 232 ఎంపీల బలంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏఐడిఎంకే జయలలితకి సంబంధించిన పార్టీకి ఉన్నటువంటి ఎంపీలు 12 మంది. ఈ 12 మంది సపోర్ట్ తీసుకుని ప్రధానమంత్రిని గట్టిగా క్వశ్చన్ చేసి ఖచ్చితంగా మాకు 50% మించి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చుకుని 9th షెడ్యూల్లో యాడ్ చేసి మరి రిజర్వేషన్లు 1969% రిజర్వేషన్లు వచ్చే విధంగా జయలలిత ఆ రోజున చర్యలు తీసుకుంది. 1994లోనే ఆ రిజర్వేషన్లు వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటికి 30 సంవత్సరాలుగా మరి 3-4 సంవత్సరాలు 4 సార్లు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బీసీలకు ఏం చేసినట్టు? పక్క రాష్ట్రంలో మరి 69% రిజర్వేషన్లు ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా మరి అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వలేకపోగా తన మేనిఫెస్టోలో 34% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పాడు ఆయన. ఈ 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎటువంటి కదలికలు లేవు. కాగా జగన్మోహన్ రెడ్డి రిపోర్ట్ ఉంది. రిపోర్టు చూడంగానే ఆయనకు కూడా అనిపించింది కమ్మల యొక్క సంఖ్య 3.31 మాత్రమే. బీసీలు 51.69 ఉంటే కమ్మలు కేవలం 3.31 ఉన్నారు. ఇదే నంబరు, ఇంత తక్కువ నంబర్ కన్నా ప్రజల్లోకి వెళితే వ్యతిరేకత వస్తుంది, మన కులాలకు నష్టం జరుగుతుందనే దృష్టితోనే అసలు ఈ వివరాలని బయటపెట్టాల. ఇదే భయంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి కూడా 23 ఫిబ్రవరి 2024 నాడు తనకు రిపోర్ట్ అందినప్పటికీ ఆ రిపోర్ట్ వివరాలు కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టల. ఎందుకంటే రెడ్ల యొక్క జనాభా కేవలం 4.82% మాత్రమే ఉంది. బీసీలు మొత్తం కలిపి 51.69 ఉంటే మరి 20 లక్షలే ఉన్నటువంటి రెడ్ల జనాభాను చూసి ఇది బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఇంత ఎక్కువ మంది ఉన్నారు. ఒక షేక్ల కులమే 24 లక్షలు ఉంది, రెడ్ల కన్నా ఎక్కువ. యాదవుల కులమే 26 లక్షలు ఉంది, రెడ్డి కమ్మల కన్నా ఎక్కువ అనే దృష్టితో ఇవి బయటపడితే వాళ్ళ పీఠాలు కదులుతాయని చెప్పి మరి ఈ రిపోర్ట్ను బయట పెట్టకుండా, ఏ రకమైనటువంటి హామీ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయినప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే మైనారిటీ అనే నినాదంతో ఎలక్షన్లకు పోవటం, ఓడిపోవడం జరిగింది. అందువల్ల ఈ రోజున చంద్రబాబు నాయుడు ఈ రిపోర్టును దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా తన 16 ఎంపీల సపోర్ట్తో అక్కడ కూడా ఈ రోజున బీజేపీ ఆనాడు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు ప్రభుత్వం 232 ఎంపీలు ఉంటే మోడీ ప్రభుత్వానికి కూడా బీజేపీ ఎంపీలు కేవలం 240 ఉన్నారు. కాబట్టి జయలలితకి 12 ఎంపీలు ఉంటే ఈ రోజున చంద్రబాబుకి సొంత పార్టీ ఎంపీలే 16 మంది ఉన్నారు. కాబట్టి ఈ ఖచ్చితంగా తను లాబియింగ్ చేయటంలో సిద్ధహస్తుడు. కాబట్టి బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఢిల్లీ వెళ్ళి లాబియింగ్ చేసి
ఖచ్చితంగా 52% రిజర్వేషన్లు ఇవ్వటానికి కృషి చేయాలి, చట్టాన్ని తేవాలి. ఇదేమీ కష్టమైన పరిస్థితి ఏం కాదు, కానీ వాళ్ళకి ఇష్టం లేని పరిస్థితి. తను తలుచుకుంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేయగలిగిందే. 10 రోజుల్లోనే కమ్మారెడ్లకు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ పేరట సాధించగలిగినప్పుడు భారతదేశ ప్రభుత్వం ఎందుకు బీసీలకు ఈ రిజర్వేషన్ సాధించలేరు? పక్క రాష్ట్రమే జయలలిత హయాంలో 30 సంవత్సరాల క్రితమే 69% రిజర్వేషన్ సాధించినప్పుడు ఇక్కడ 52% బీసీలకు రిజర్వేషన్ ఎందుకు సంపాదించలేరు? ఇది బీసీలు అందరూ గమనించాలా, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలా. ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకతని ఎక్స్ప్రెస్ చేసిన నాడే బీసీలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే బీసీలు ఎప్పట్లాగానే మరి విపరీతమైనటువంటి ఆర్థిక దోపిడీకి, రాజకీయ దోపిడీకి గురవుతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. తిరిగి మరో కార్యక్రమం ద్వారా ప్రైమ్ లైన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.